సికింద్రాబాద్ ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. వర్షాకాలం వచ్చిందంటే కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా చోట్ల మునుగుతుంది. నాలాపై ఉన్న కట్టడాలే మునుగకు కారణంగా గుర్తించారు. దీంతో నాలాను ఆనుకొని ఉన్న భారీ భవనాలను హైడ్రా టీం నేలకొల్చింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. అధికారుల ఆదేశాలతో ఈ రోజు ఉదయాన్నే కూల్చివేతలు చేపట్టారు. ఇక సికింద్రాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. మరోసారి కొరడా జులిపించింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, నాలాలపైన ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా మొదటిసారి కూల్చివేస్తుంది. అవి కూడా భారీ నిర్మాణాలు. మనం చూస్తే ప్యాట్నీ సెంటర్ సమీపంలో ఉన్నాం. బేగంపేట నుంచి ఇటు వైపు సికింద్రాబాద్ వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. మనం ఈ నాలా పికెట్ నాలా హుస్సేన్ సాగర్ కు వచ్చేటువంటి 4 ప్రధానమైనటువంటి నాలాల్లో పికెట్ నాలా పైన ఉండేటువంటి నిర్మాణాలు ఈ విధంగా ఉన్నాయి. మనం చూస్తే ఇటు బిహెచ్ఎల్ నగర్ కానీ, అదేవిధంగా విమాన నగర్ కానీ, అదేవిధంగా ఇందిరానగర్, ఈ ప్రాంతాల పైన ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల గుండా వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఈ నాలా నుంచి హుస్సేన్ సాగర్ లోకి వెళ్తుంది. ఆ నాలా అంతా కూడా ఇక్కడ చూడొచ్చు, రోడ్డు సమీపంలో చాలా పెద్దగా ఉంది, కానీ మిగతా చూస్తే చాలా చిన్నగా ఉంది. లోపల సైడ్ చూస్తే చాలా చిన్నగా ఉంది. అదంతా కూడా బాటిల్ నెక్ గా మారిపోయింది. ఆ బాటిల్ నెక్ గా ఉండేటువంటి దాన్ని అంతా కూడా వైడనింగ్ చేయాలంటే నిర్మాణాలు ఏవైతే నాలా పక్కన వచ్చాయో ఈ నాలా పక్కన బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ ను కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా చాలా దగ్గరగా వాటన్నింటినీ నిర్మాణం చేశారు. నిర్మాణం చేసినటువంటి నేపథ్యంలో అవంతా కూడా వరద నీరుని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం భారీ వర్షాలు వచ్చాయంటే చాలు ఈ ప్యాట్నీ సెంటర్ కు సంబంధించినటువంటి కాలనీ అంతా కూడా నీట మునిగిపోతుంది. మన పక్కన చూస్తున్నటువంటి కాలనీ అంతా కూడా. అంతేకాకుండా ఈ రోడ్డు పైకి కూడా కొంత నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా కూడా మొత్తం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ట్రాఫిక్ ఈ విధంగా ఇబ్బంది కాకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా కూల్చాలని నిర్ణయించారు అధికారులు. దానికి అనుగుణంగా వీటన్నిటిని కూలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఉదయం నుంచే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది ఇదంతా కూడా కంటోన్మెంట్ ఏరియా కిందికి వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉండేటువంటి ప్రాంతం అంతా ఆ కంటోన్మెంట్ ఏరియా ఉండేటువంటి నేపథ్యంలో కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకున్నటువంటి అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో కూల్చాలని డిసైడ్ చేశారు. ఇక్కడ ఉండేటువంటి ఈ నిర్మాణాలను కూల్చడం ద్వారా బ్యాక్ ఎండ్ లో ఉండేటువంటి దాదాపు 30,000 కుటుంబాలకు ఇబ్బంది తప్పుతుందనేది అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సార్, ఉదయం నుంచి ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి కదా, మీ డిపార్ట్మెంట్ నుంచి హైడ్రా కానీ మిగతా విభాగాలకు ఎట్లా సహకారం అందిస్తున్నారు? హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్, నిన్న కంటోన్మెంట్ సీఈఓ గారు మధుకర్ నాయక్ సారు, జోనల్ కమిషనర్ గారు రవికిరణ్ గారు నిన్న ఈవినింగ్ సందర్శించడం జరిగింది. ఈ నాలాలు ఉండడం వల్ల ఇక్కడ వాటర్ లాగింగ్, చుట్టుపక్కల కాలనీలు కూడా మునిగిపోతున్నాయనే ఉద్దేశంతో ఈ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభం కావడం జరిగింది. దానికి మద్దతుగా మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నిరంతరం ఇక్కడనే ఉండి ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా ముందుకు పంపించడం జరుగుతుంది. ఎంతసేపు ఇంకా ఈ ప్రోగ్రామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్? మెయిన్ రోడ్ ఆల్రెడీ అవి జేసీబీలు పనిచేస్తున్నాయి కాబట్టి మనకు టైం చెప్పలేము. అవి అన్ని ముందుకు బిల్డింగ్స్ కాబట్టి ఎప్పటి వరకైనా మేము హైడ్రా వాళ్ళు ఎప్పటి వరకు కూల్చివేతలు జరుగుతాయో అప్పటి వరకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఇది మనం చూడొచ్చు, ఇక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. మనం చూస్తే భారీ నిర్మాణాలు 2 జేసీబీల ద్వారా భారీ నిర్మాణాలను అయితే ప్రజెంట్ కూల్చివేస్తున్నారు. ఈ విధంగా ఈ నాలా వెంబడి దాదాపు ఇంకొక 30-40 వరకు నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే నాలాలకు సంబంధించి ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నాలాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. రాజు, ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే సిటీలో ఉండేటువంటి అనేక నాలాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కూల్చేటువంటి
ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఖాళీ చేయించడం, వాటిని కూల్చడం అన్ని పనులు కూడా ఈ రోజు ప్రారంభమయ్యాయి. వరుసగా కొనసాగేటువంటి అవకాశం ఉంది.